భాస్కర్ ఎటు పోతాడు బిడ్డ? అమ్మా నేను రామచంద్రపూర్ దాకా వెళ్తానే. సరే బిడ్డ. సరే అమ్మా. ఏం భాస్కర్ అన్న ఎక్కడికి పోతున్నావు? రామచంద్రపూర్కి మా దోస్తు గారిని వెళ్తామని పోతున్నారా? వానికి పైసలు అవసరం ఉన్నాయట. గూగుల్ పే పనిచేస్తలేదు, అందుకే పైసలు ఇచ్చేద్దామని పోతున్నా. అన్న పైసలు అవసరం ఉన్నాయంటే పక్కూరికి పోయి ఇచ్చేస్తా అంటున్నావు. ఎంత మంచి మనసు అన్న. అక్కడ ఫ్రెండ్ రా, ఫ్రెండ్ కాకపోతే పక్కూరేం కర్మ. పట్నం పోయినా పైసలు ఇచ్చేస్తా. అట్లనే అన్న, నాకు కూడా ఏం పని లేదు, నేను కూడా వస్తా. సరే ఎక్కడ డప్పు? కూర్చున్నావా? పోనీయా? రైట్ రైట్ అన్నా. మెల్లని రాదన్నా, చుట్టాలున్నాయి. అరే నువ్వేం భయపడకురా, నీ పానానికి నా పానం వండేస్తా. సరేనా? అన్నా, రైలు బండి ఆగమని ఎర్రజెండు ఊపినట్టు ఎవరు అమ్మాయి మాల చూసి 2 చేతులు ఊపుతుంది. ఇవ్వాలరా అమ్మాయి. ఆ అమ్మాయి మనల్ని ఇక్కడికి వెళ్ళి దుబ్బేయమంటుంది. నాకు అర్థమైంది, నువ్వు మూసుకో. అదా ఆ అమ్మాయిని చూసి నవ్వుతుంటే నాకు తెలుసురా తను నవ్వుతుందండి. అదో నీకు ఎట్లా నేను వెనక చూడకపోతే ఆ నవ్వు నా మనసుకు దాచుకుందిరా. అన్నా అన్నా తప్పేందన్నా? రేయ్, నాకు ఎదురు రావాలంటే ఒక్కొక్కడు ఉచ్చమసుకుంటాడు. అసోంటిది నువ్వు నా మేనగొడుల జోలికొచ్చినావంటే నిన్ను చంపకుంటే ఇడిచిపెడతారా? ఇడిచిపెట్టేదే లేదు. అన్నా ఏసానా నా కొడుకుని? రేయ్, నీ కన్నీళ్ళని చూసి కరిగిపోవడానికి కర్ణమైంది కాదురా, గణేష్ పైన వాళ్ళే, గణేష్ పైన వాళ్ళే. అయినా గుంటూ మాటలు ఏంటన్నా? వేసేసానండి. ఏందిరా ఇది? నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతున్నా?
అరే నువ్వు ఇక్కడికి వెళ్ళవరా? రేయ్ వాళ్ళు నా మీనకోళ్ళు జోలికి వచ్చిండ్రా, దాని వైపు ఎవడు కళ్ళెత్తి చూసినా ఇష్టపెట్టా. నువ్వు వచ్చి బతికిపోయావు నా కొడుకు. అరే ఒక మనిషిపై ప్రేమ ఉండాలి తప్పులేదు, కానీ ఇంకో మనిషిని చంపేటంత ఉండకూడదురా. సరే అర్జెంటుగా పైసలు అవసరం నేను ఫోన్ చేసినావు కదా, ఇగోరా పైసలు. థ్యాంక్స్ రా. అరే నువ్వు ఇసంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయకు. అన్నట్టు నీకు విషయం చెప్పాలరా. ఏంద్రా అది? అరే నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు అని. అరే గణేష్, నేను ఇప్పుడే లవ్లో పడ్డరా. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పచ్చని రూపుడే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారా. అవునవును, అన్నకు దొరికే అమ్మాయి ఏడ దొరుకుతుందో అనుకుంటే ఆఖరికి మీ ఊరైనా దొరికిందన్నా. మా ఊళ్ళోనా? మా ఊళ్ళో ఏ పొల్లో చెప్పురా. వాళ్ళ అబ్బాయి ఒప్పుకోకపోతే వాళ్ళ కాల్చేది ఇడగొట్టి నొప్పిత్తా. అరే నాది వైలెంట్ లవ్ స్టోరీ కాదురా, స్వచ్ఛమైన ప్రేమ. అన్నా గణేష్, అరే తల్లే నా మేనగొడలు. పేరు సువర్ణ. సరేనా భాస్కర్, నీ పైసలు వానోళ్ళు ఇస్తా, సరేనా? నేను పోయేస్తా. పరమ్మా. అన్నా వానేవని ప్రాణాలు కాపాడి నీ ప్రాణం మీకు తెచ్చుకున్నావేందన్నా? అరే ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందిరా. తన కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమేరా. ఏ స్నేహితుడైనా ఫ్రెండ్ లవ్ సక్సెస్ కావాలనే కోరుకుంటాడు, కానీ నేను మాత్రం నీ లవ్ సక్సెస్ కావద్దనే కోరుకుంటున్నా అన్న. ఎందుకంటే నీకేం కావద్దన్నా, వాడు నిన్ను ఏమైనా చేస్తాడేమోనని భయమవుతుందన్న. అరే డప్పు, నేను ఎలాగైనా సువర్ణతో ఒక్కసారి మాట్లాడాలి. తన కళ్ళతో నాకేదో చెప్తుంది, అది నేను తెలుసుకోవాలి. హలో, ఓ పిల్లగా నిన్నే. ఏంది పిలుస్తుంటే పలకకుండా పోతున్నావు? అది ఏదో ఆలోచిస్తూ అలా. అది నా ఆలోచనే కదా. అవును, అది మీకెట్లేరుగా? అబ్బాయిల మనసు అమ్మాయిలకే తెలుస్తుంది గాని ఇట్లా ఎన్ని రోజులు నా కోసం ఈ ఊరికి రావడం, మా బావ కంట్లో పడకుండా నన్ను చూసి వెళ్ళడం,
ఇంతేనా ఇంకేమైనా చేసేది ఉందా? అంటే మీతో మాట్లాడదామని నేను రోజు చూస్తున్నా, కానీ నువ్వు నీ కళ్ళతో మాట్లాడుతున్నావు తప్ప నోరు విప్పైతే మాట్లాడతలేదు. అది సరే కానీ నేనంటే నీకు ఇష్టమేనా? అంటే నువ్వంటే ఇష్టమో లేదో నా కళ్ళు చెప్పలేదా మరి? చెప్పినా అనుకో, కానీ నీ నోటితో చెప్తే విందామని. అయితే విను, నువ్వంటే నాకు ఇష్టం ఇష్టం ఇష్టం. ఇదంతా కలనా? నిజమైతే ఎంత బాగుందో. ఎందులో బస్సు ఇక్కడ రమ్మన్నావు? నీతో ఒక విషయం చెప్పాలి. నాతోనా? ఏందో చెప్పురా. నేను సువర్ణ ఇష్టపడుతున్నారా? తనకు కూడా నేనంటే ఇష్టం. నువ్వంటే ఇష్టమని ఎప్పుడైనా తను నీకు చెప్పిందా? ఇంతవరకు చెప్పలేదురా, కానీ కానీ అడిగితే తప్పకుండా చెప్తుందిరా. ఏయ్, నువ్వు నా చిన్నప్పటి దోస్తువని నీకు మర్యాద ఇచ్చి మాట్లాడతాను. నీకు ఒక్క అవకాశం ఇస్తున్నా. ఎన్ని దినాలు టైం తీసుకుంటావో తీసుకో. నువ్వంటే ఇష్టమని తనతో ఒక్క మాట చెప్పించు. ఆ మాట చెప్పిన మరుక్షణమే మీ ఇద్దరికి పెళ్లి చేస్తా. లేదంటే నువ్వు కాపాడిన సూరిగాడు తెల్లాని వచ్చిండు. కాదు కాదు, సంపేసిన. నీకు కూడా అదే గతి పడుతుంది. అన్నా, నువ్వు ఊరుకుంటే 100 మంది అమ్మాయిలైనా లైన్లో నిలబడతారన్నా. నువ్వంటే ఇష్టమో కాదో చెప్పని అమ్మాయి గురించి నువ్వెందుకన్నా కట్టంలో పడతావు? నేనంటే ఇష్టమని తన కళ్ళు నాకెప్పుడూ చెప్పినాయిరా. ఆ మాట రేపు తన్నోడితో చెప్పిస్తా. వాడి చేత మీదనే మా ఇద్దరి పెళ్లి జరగదడి చెప్తా. అన్నా, ఇప్పుడు ఆ ఊరికి కూడా అవసరం అంటావు అన్నా? నువ్వంటే ఇష్టమని ఎప్పుడైనా తను నీకు చెప్పిందా? నువ్వంటే ఇష్టమని తనతో ఒక్క మాట చెప్పించు. ఆ మాట చెప్పిన మరుక్షణమే మీ ఇద్దరికి పెళ్లి చేస్తా. లేదంటే నువ్వు కాపాడిన సూరిగాడు తెల్లాని వచ్చిండు. కాదు కాదు, సంపేసిన. నీకు కూడా అదే గతి పడుతుంది. అన్నా, నా మాట వెనుక తిప్పన్న సైకిల్ బతుకుంటే బస్ స్టాండ్ బట్టలే నమ్ముకోవచ్చు అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అరే డప్పు, నువ్వు ఇంకొక మాట మాట్లాడినావు అనుకో, ఆ మోరు చూసినావా? అప్పుడే కూర్చో. ఇప్పటికైనా మాట విని ఇంటికి పోదాం పా అన్నా, ప్లీజ్ అన్నా. అరే డప్పు, ఈ రోజుతో నా ప్రేమో చావో తేలిపోవాలరా. ఏదైనా అయితే వెనక ముందు నువ్వే ఉండాలరా. రారా పోదాం.
తీసుకోవడానికి వచ్చినావురా? లేదురా, నా ప్రేమను బ్రతికించుకోవడానికి వచ్చిన. అది కళ. అరే కుట్టి, మర్యాదగా వెనక్కి తీసుకోపో, ప్రాణాలు దక్కుతాయి. అన్నా పోదాం పా అన్న. అరే, తన ప్రేమ కోసం నా ప్రాణమైనా పర్లేదా? ఇప్పుడు అటు ఇటు తేలిపోవాలి. సువర్ణ చెప్పు, నేనంటే నీకు ఇష్టమా కదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? సువర్ణ, ఏం మాట్లాడుతున్నావు చెప్పు. అంటే ఇన్ని రోజులు నువ్వు చూసిన చూపుల్లో ప్రేమ లేదా? నన్ను చూసిన నవ్వులని దొంగ నవ్వులేనా? మాట్లాడు సువర్ణ, మాట్లాడు. నువ్వు ఒక్క మాట చెప్తే వాడు మన పెళ్లి చేస్తాడని మాటించాడు. ఒక్కసారి నోరు తెరిచి నేను ఇష్టమని చెప్పు సువర్ణ, చెప్పు. నాకు అర్థమైందన్నా, ఆమె మాట్లాడదు. ఎందుకంటే ఆమెది దొంగ ప్రేమ కాబట్టి. అనవసరంగా ఆమెను నమ్మి నువ్వు మోసపోతున్నావన్నా. లేదురా, తన కళ్ళలో నాకు స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది. ఒక్కసారి మాట్లాడు సువర్ణ, మాట్లాడు. నీ మాటలతో నాపై ఎంత ప్రేమ ఉందో ఈ ప్రపంచానికి వినపడాలని చెప్పు సువర్ణ, చెప్పు. నువ్వెంత అరిచి గోల చేసినా సువర్ణ మాట్లాడాలా? ఎందుకంటే తనకు మాటలు రావు కనుక. నువ్వు విన్నది నిజమేరా? సువర్ణ నా అక్క కూతురు, పుట్టు మూగ. 3 ఏళ్ల కింద మా అక్క బావకు కారు యాక్సిడెంట్ అయింది. పోతూ దీని నా చేతిలో పెట్టిపోయి అప్పటి నుండి నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నా. ఈ మూగదాన్ని వేసుకొని నీ జీవితం పాడు కావద్దనే నిన్ను బెదిరించినా, భయపెట్టినా. అయినా నువ్వు ఇంటి దాకా వచ్చినావు, అందుకే తప్పక నేను చెప్పిన. ఇప్పటికైనా వెళ్ళిపోరా. అరే, నేను ఇక్కడ దాకా వచ్చింది ఒంటరిగా వెళ్ళడానికి కాదురా, సువర్ణను తీసుకుపోవడానికి. అంటే తన మూలం తెలిసిన తనపై ఇంకా ప్రేమ దగ్గరేదా? అరే, స్వచ్ఛమైన ప్రేమకు అందంతో అవయవాలతో పని లేదురా, కేవలం మనసుతోనే పని. తనని మొదటిసారి చూసినప్పుడు ఏ ప్రేమ కలిగిందో ఇప్పుడు మాటలు రావాలని తెలిసినా కూడా ఆ ప్రేమ అలాగే ఉందిరా. అరే, తను నాకిచ్చి పెళ్లి చేస్తావరా? జీవితాంతం నా గుండెల్లో పెట్టి చూసుకుంటా.
కన్నీళ్ళే చెప్తున్నాయి నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో. ఇక జీవితంలో నీకెప్పుడు కన్నీళ్ళు రాకుండా చూసుకుంటా. ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమను ఏమో చూస్తున్నాను. వారం రోజుల్లో మీ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తాను. అంటే మా భాస్కర్ అన్న పెళ్లి వారం రోజుల్లో జరగబోతుందన్నమాట. అన్నలు వదినలు మా అన్న వదినల పెళ్లికి తప్పకుండా రావాలి. కష్టాన్ని బాగా చదివియాలి. అసొంటిది నువ్వు నా మేనగోడలు జోలికి వచ్చినావంటే నేను చంపకుండా ఎట్లిడిచి పెడతారా? మేనగోడలు పట్టుకో దారం ఒకటి చేతులు పట్టుకో. ప్రాణాలతో కాపాడి ఈ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావేందన్నా? అట్లా పుట్టుకుంటా ఎక్కడ చెప్తావు డైలాగ్? ఎక్కడికి చెప్తావా? నాగమని ఎర్ర చూపినట్టు అలా నాగమని ఎవరో పిల్లలు ఎడుగుతున్నాను.